పరికామణి చోరీలో ఫిర్యాదుదారుడు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య పలు అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని సిపిఎం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆఫీసులో అన్ని పార్టీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సతీష్ కుమార్ హత్య కుట్ర వెనుక బలమైన నాయకులు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. టీటీడీ నిధులు పక్కదారి పట్టకుండా ఉండేలా కట్టుదిట్టం చేయాలని కోరారు. సతీష్ కుమార్ గారు హత్య గావించడం చాలా దురదృష్టకరం. ఇది హత్య అని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అది ఆత్మహత్య కానే కాదు. ఎవరైతే ఈ కుంభకోణంలో దొరికిపోతామని భయపడుతున్నారో వాళ్ళు చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏ ఒక్క విధి విధానం కూడా సమగ్రంగా పాటించడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ బైలాస్ ప్రకారం ఇది ఒక ధార్మిక సంస్థ, వ్యాపారపరమైన లావాదేవీలు దేంట్లో ఇది పాల్గొనకూడదు. అయినా కూడా రాజకీయ ఒత్తిళ్ల మేర దేశం మొత్తం వీళ్ళు వసతి గృహాలు, కళ్యాణ మండపాలు అని అవి కూడా ఉచితం కాదు, వాటికి రెంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఇది వ్యాపార ధోరణి మరొకటి కాదు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విధి విధానాలను వాళ్ళ బైలాస్ను వీళ్ళు దాటి ప్రవర్తించడం తప్పనించి మరొకటి కాదు. వీటన్నిటిని వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులు, అధికారులు ఆపివేసి ఓన్లీ పూర్తిగా ధార్మిక పరమైన కార్యక్రమాలకే పాల్పడాలని, ఏ విధంగా కూడా వ్యాపారాత్మకమైన ఆలోచనలు ఆపివేసి వ్యాపార ధోరణికి వెళ్ళకూడదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. సతీష్ కుమార్ గారు పరికామణి వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ నిర్వహించిన సమావేశంలో తీర్మానం చేసింది. వెంకటేశ్వర స్వామి సొత్తు వేల కోట్లు దుర్వినియోగం అవుతుంది. రవికుమార్ అనే అతనే 140 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి తస్కరించి దాన్ని టీటీడీకి అప్పగించారు. అప్పుడున్న ప్రభుత్వం దీన్ని కేసు మాఫీ చేసింది. ఇది సరైన పద్ధతి కాదు. ఒక జర్నలిస్టు శ్రీనివాస్ అనే అతను దీని మీద హైకోర్టులో అప్పీల్ వేయడము, దాని ఆధారంగా హైకోర్టు దాన్ని స్వీకరించి విచారణకు ఆదేశించడం. ఇప్పుడు విచారణ జరిగిన సందర్భంగా ఏవీఎస్ఓ సతీష్ గారు అత్యంత దారుణంగా మర్డర్ చేయబడ్డము, అతను చంపేయడము, ఎన్ని వ్యవహారాలు చూస్తూ ఉంటే దీని పెద్ద వ్యక్తులు దీని వెనకాల ఉన్నారని మీకు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీటిని స్పష్టంగా వెలికి తీసి భక్తులకి భరోసా కల్పించి వెంకటేశ్వర స్వామి సొత్తుని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం